డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్తే కోటేశ్వర గారు, ఇవాళ 3 విషయాల గురించి మనం మాట్లాడదామండి. మెక్సికో భారత దిగుమతులపై 50% సుంకం విధించడం, అది ఒక టాపిక్. నెక్స్ట్ ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా గురించి, అండ్ అలాగే G7 కు ఆల్టర్నేట్గా C5 కూటమికి ప్లాన్ చేస్తున్నట్టుగా. సో ముందుగా మనం మెక్సికో సుంకాల గురించి మాట్లాడదాం సార్. మెక్సికోలో భారత దిగుమతులకు సంబంధించి 50% సుంకం విధించడం వెనక ట్రంప్ ఇంపాక్ట్ ఏమాత్రం ఉందంటారు? అంటే ట్రంప్ ఎప్పుడు అమెరికా ఫస్ట్ అనే నినాదం ఎత్తుకుంటూ ఉంటాడు. సో దాని ఇంపాక్టే ఇప్పుడు మెక్సికో కూడా మెక్సికో ఫస్ట్ అనేటువంటి నినాదంతోనే ఇలాంటి చర్యకు ఉపక్రమించింది అనుకోవచ్చా? రోజా గారు, మెక్సికో తీసుకున్నటువంటి చర్య కేవలం మన దేశానికి వ్యతిరేకంగా మాత్రం కాదు. FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ లేనటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు సంబంధించినటువంటి దిగుమతులన్నింటి మీద మేము 50% వరకు సుంకాలు విధిస్తాం అనేటువంటిది ఒక పాలసీ డెసిషన్. అంతేగాని ఒక భారతదేశం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. దీనిలో మొట్టమొదటిగా ఎఫెక్ట్ అయ్యేటువంటిది చైనా. ఇందాక మీరు చెప్పినట్టుగా భారత్ మెక్సికో వాణిజ్య సంబంధాలు ఒక $8 బిలియన్ లేదా $9 బిలియన్ అయితే మెక్సికో చైనా మధ్య ఉన్నటువంటి వాణిజ్యం $138 బిలియన్. ఆ $138 బిలియన్ $9 బిలియన్ మాత్రమే మెక్సికో నుంచి చైనా దిగుమతులు చేసుకుంటా ఉంది. $129 బిలియన్ దానికి ఎగుమతులు చేస్తూ ఉంది. అంటే దాదాపు $120 బిలియన్ మేరకు చైనా వాణిజ్య మిగుల్లో ఉంది. ఎందుకని ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది అంటే, ఇదే డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం చైనా మీద ప్రారంభించినప్పుడు చైనాలో ఉన్నటువంటి అనేక కంపెనీలు అమెరికన్ టారిఫ్ని తగ్గించుకోవడానికి తమ ఉత్పత్తి కేంద్రాలని మెక్సికోకి తరలించాయి. మెక్సికో అమెరికా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. అంటే రెండు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతుల మీద ఎలాంటి పన్నులు ఉండవు. ఏదన్నా కొన్నింటి మీద నామమాత్ర పన్నులు ఉంటే ఉండొచ్చు. అందుకని మెక్సికో చైనా ఉత్పత్తులన్నీ వయా మెక్సికో అమెరికాకు వెళ్తున్నాయి. అది నష్టం అనేటువంటిది ట్రంప్కి ఇప్పటికి అర్థమైంది. అందుకని మెక్సికో మీద ఒత్తిడి తెచ్చి ఆ విధంగా వాటిని అడ్డుకోవడానికి ఒక ప్రయత్నం చేసినట్టుగా ఇది కనిపిస్తూ ఉంది. ఇది మెక్సికోకు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక లాభదాయకమైనటువంటి అంశంగా వాళ్ళు కూడా భావిస్తున్నారు. ఎందుకు అంటే విదేశీ కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీలు లేకపోతే దిగుమతులు చైనా నుంచి దిగుమతులు చేసుకుంటే వాళ్ళకి వచ్చేది ఏమి ఉండదు. అందుకని అక్కడే ఫ్యాక్టరీలు లేకపోతే వాణిజ్య సంస్థలు పెడితే వాళ్ళకు ఉపాధి కలుగుతుంది, ఆదాయం కూడా వస్తుంది. కనుక బహుశా నేను అనుకోవడం ఖచ్చితంగా ట్రంప్ ఒత్తిడి మీద మెక్సికో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇది. అయితే మన దేశం వాణిజ్య మిగుల్లో ఉంది, అంటే మన ఎగుమతులు అక్కడికి ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా కొన్ని రంగాలు, ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం ఎఫెక్ట్ అయ్యేటువంటి ఉంది. అందువల్ల భారతదేశం ఇటువంటి పరిస్థితిని ఎప్పటి నుంచో ఊహిస్తూ ఉంది. అందుకని డైవర్సిఫై చేయడానికి ఇతర దేశాల మార్కెట్ల గురించి మన వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఆ విధంగా అంటే ప్రత్యామ్నాయంగా ఒక్కసారిగా ఒక 6 నెలల్లోనే పరిస్థితి మారుతుందని ఎవరు అనుకోలేము. కానీ ఆశించినటువంటి ఫలితాలు కూడా రావట్లేదు అనేటువంటిది మనకున్నటువంటి సమస్య. అందుకని దీని మీద ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది నిజంగానే ఆసక్తి కలిగించేటువంటి అంశం. ఇది ఒక్క మన దేశానికే అన్నట్టుగా మన మీడియాలో వార్తలు వచ్చాయి. మన దేశానికి కాదు, అసలైనటువంటి గురి చైనా మీద అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే జాబ్స్ అలాగే సప్లై చైన్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ రెవెన్యూ కావచ్చు, వీటిపైన ఏ మేరకు ఇంపాక్ట్ ఉంటుందంటారు? ఉంటుంది. ఎందుకంటే ఇమ్మీడియట్ గా అంత 35 ఆల్రెడీ 20% మన వస్తువుల మీద దిగుమతి ఉన్నది. ఏది ఆటోమొబైల్స్ లేదా కార్లు, వీటి మీద ఇంకొక 30% విధిస్తే మన ప్రోడక్ట్స్ మరి అంతర్జాతీయ మార్కెట్ లో పోటీని తట్టుకోగలవా అనేటువంటిది ఒక సమస్య. తట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఉత్పత్తుల్ని ఇక్కడ తగ్గించుకోవాల్సి వస్తుంది. కార్ల ఉత్పత్తి కావచ్చు, విడి భాగాలు కావచ్చు, లేదా ఇతర వినిమయ వస్తువుల ఉత్పత్తిని కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది. ఆ తగ్గించుకుంటే దాని ప్రభావం కార్మికుల మీద పడుతుంది, వ్యాపారాలు అందరి మీద పడుతుంది.
అందుకని అది ప్రత్యామ్నాయంగా నరేంద్ర మోడీ గారు తన పలుకుబడిని ఉపయోగించి ఇతర దేశాల్లో ఏ విధమైనటువంటి మార్కెట్లను చూస్తారనేటువంటిది సమస్య. మనం ఈ మధ్యనే చైనా వాళ్ళు కొన్ని వివరాలు ప్రకటించారు. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా లేకపోతే ఎన్ని పన్నులు ప్రకటించినప్పటికీ వాళ్ళు ఆఫ్రికా లేదా ఆసియాలోని ఇతర దేశాలకు తమ మార్కెట్లని డైవర్సిఫై చేయడంతో ఎగుమతులు పెరిగాయి. మొట్టమొదటిసారిగా చైనా చరిత్రలో $1 ట్రిలియన్ మిగులు ఉన్నట్టు వాళ్ళు ప్రకటించారు. అందువలన వాళ్ళు చైనా వాళ్ళకి ఎప్పుడో తెలుసు ఈ ట్రంప్ కానీ బైడెన్ కానీ ఎప్పుడైనా మన మీద కత్తి జుడిపిస్తాడు, అందుకని మనం ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి అనేటువంటిది గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచే వాళ్ళు ఆఫ్రికా మార్కెట్ మీద కేంద్రీకరించారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆసియా మార్కెట్ మీద కూడా వాళ్ళు కేంద్రీకరించారు, అది కూడా సక్సెస్ అయినట్టు కనిపిస్తా ఉంది. మన దేశానికి వచ్చేసరికి మనం అమెరికాని లేకపోతే ఐరోపా దేశాలను నమ్మి ఒక విధంగా చెప్పాలంటే ఎలాంటి ప్రయత్నాలు ప్రిపరేషన్స్ లేకుండా మనం ఉన్నాం. మనకి సడన్ గా ఎదురైనటువంటి సమస్య ఇది. అందుకని దీన్ని ఎట్లా పరిష్కరిస్తారనేది మనం చూడాల్సింది. సో ఎంత త్వర